శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి వారి జీవితంలో అదృష్టాన్ని కలిగించే యోగ దశలు ఏమిటి, అలాగే దురదృష్టాన్ని కలిగించే అవయోగ దశలు ఏమిటి, అసలు జాతకుడు ఏ దశలో ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంటు, అభివృద్ధి కనబడుతుంది అలాంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి శని అధిపతి, అందువల్ల ఈ రాశి వారికి శని దశ బాగా యోగిచ్చే దశ. అయితే మరి వీళ్ళకి శని మహాదశ అన్నది జీవితంలో కొంత లేటుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆ నక్షత్రంలో జన్మించిన బట్టి జాతకుడి యొక్క దశా సిస్టమ్ మొదలవడం అన్నది తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే దశ నడిచే అవకాశం లేదు. ఒకళ్ళకి కుజదశతో ప్రారంభమవుతుంది, ఒకళ్ళకి రాహుదశతో ప్రారంభమవుతుంది, మరొకరికి గురు మహాదశతో ప్రారంభమవుతూ ఉంటుంది. అది ఏ విధంగా అంటే, ఒకవేళ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో జన్మించి ఉంటే వాళ్ళకి కుజమహాదశతో ప్రారంభమవుతుంది. 2 పాదాలు అయిపోయి ఉంటాయి కాబట్టి కుజమహాదశ ఈ జాతకులకి మ్యాక్సిమం 3.5 సంవత్సరాల నుంచి 1 నెల 1 రోజు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ప్రారంభ దశ బాల్య దశ, అంతగా జాతకుడి మీద ప్రభావం చూపించదు. ఎందుకంటే ఎక్కువ పేరెంట్సు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు ఉన్న ప్రదేశాలు, ప్రాంతాలు బట్టి జాతకుడి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది. బాల్య దశ అది. మరి దాని తర్వాత వచ్చే రాహు మహాదశ సుమారుగా 18 సంవత్సరాలు, దాంతో ఇది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటే ఇంచుమించుగా 21 సంవత్సరం వరకు, అంటే విద్య పూర్తయ్యేంత వరకు కూడా జాతకులకి మరి సరైనటువంటి యాటిట్యూడ్ లేకపోవడం, ఒక క్రమశిక్షణగా పెరగలేకపోవడం, అంటే ఇది వాళ్ళు మిగతా పేరెంట్స్ బట్టి కూడా ఉంటుంది. బట్ ఏదైనా రాహు దశలో అయితే చాలా టాప్ స్థితిలోకి వచ్చి ఒక అధికార హోదాగానో, మెడికల్ రంగంలోనో, ఒక టెక్నికల్ రంగంలోనో రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా మరి రాహు విదేశ వ్యవహారాలకి, సాఫ్ట్వేర్ రంగానికి, సినిమా రంగానికి, వైద్య వృత్తికి సంబంధించిన వాడు కాబట్టి జీవితంలో వాళ్ళ పేరెంట్స్ శ్రద్ధ పెట్టుకుంటే జాతకుడు పూర్వపుణ్యాన్ని బట్టి ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఎక్కువ శాతం మందికి ఏంటంటే చదువు డిస్టర్బ్ అవ్వడం, సరైనటువంటి ఎడ్యుకేషన్ చేయకపోవడం, అందులో అనేక రకాలుగా విద్యా ఆటంకాలు కలగడం, ఇదే టైంలో కొంతమంది ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అవ్వడంలో జాతకుడు 2-3 పాఠశాలలు మారుతూ ఉండడం, ఈ మారడం వల్ల కూడా కంటిన్యూటీ లేకపోవడం కూడా జాతకుడికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంటే ఎవరికైతే విద్య చదువుకునే దశలో రాహు దశ నడుస్తుందో వాడు కంపల్సరీగా స్ట్రగుల్ పడడం, ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అవ్వడం, మధ్యలో ఆగిపోదాం అనుకోవడం, ఈ విధంగా అతి కష్టం మీద అతను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఎప్పుడు 21వ సంవత్సరం అటు ఇటుగా. దాని తర్వాత వచ్చే గురు మహాదశ, అందుకని ఇంచుమించుగా 21వ సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. 37 వరకు ఉంటుంది, 38 వరకు. అంటే ఎవరికి ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి. అంటే అందుకనే జాతకుడు తొందరగానే ఏదో ఒక సంపాదన, అతను చదువుకున్న దానికి ఈ చేసేదానికి సంబంధం ఉండదు, ఏదో విధంగా ధన సంపాదనలో పడిపోయి ధనాన్ని సంపాదించి తనతో పాటు తన కుటుంబ సభ్యులకి, పేరెంట్స్కి, వాళ్ళకి వీళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు, వాళ్ళకి అవసరాలు తీరుస్తూ ఉంటాడు, స్నేహితులకు సాయం చేస్తూ ఉంటాడు. ఇంచుమించుగా మరి 37-36 సంవత్సరాల దాకా కూడా జాతకుడు సంపాదించింది దాచుకోనివ్వలేడు. ఈ విధంగా పరోపకారంగా జరుగుతుంటుంది. కొంతమందికి ఇదే టైంలో ప్రారంభంలో అయితే 26 ఆ టైంలో వివాహం జరగాలి. లేని పక్షంలో 36 దాటిన తర్వాత కూడా వివాహం అయిన వాళ్ళు కూడా ఇందులో ఉండే అవకాశం ఉన్నది. సో అందువల్ల ఏంటంటే రాహుదశ లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం ఉంటుంది. ఆ కారణం వల్ల కంపల్సరీగా రాహుగ్రహానికి తగిన పరిహారం చేసుకోవాలి. అంటే ఇంచుమించుగా 36-38 తర్వాత ప్రారంభమయ్యే శని మహాదశ జాతకుడిని అతన్ని నిలబెట్టి మంచి ఉద్యోగం, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు, సంతానం ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇంచుమించుగా అదో 19 సంవత్సరాలు అంటే 57-58 అప్పటికి ఇంచుమించుగా వాడు బాధ్యతలు పూర్తి చేసుకుంటాడు. దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో అప్పుడు మళ్ళీ యాటిట్యూడ్ వేరుగా ఉండి
మరి 10 మందికి ఉపయోగపడింది. ఎంత ఈ లైఫ్ అంతా కూడా వీళ్ళకి సెకండ్ హాఫ్‌లోనే ఉంటుంది. 40 సంవత్సరాలు దాటిన తర్వాతే ఈ జాతకులకి సరైన ప్రోగ్రెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మళ్ళా ఇదే కుంభరాశిలో శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇంచుమించుగా ఇప్పుడులాగే ఉంటుంది. కానీ పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్. ఎందుకంటే వాళ్ళు గురు మహాదశలో స్టార్ట్ అవుతుంది. గురువు 16 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 10 సంవత్సరాలు 6 సంవత్సరాలలోపు జన్మిస్తారు. అది బాల్యం ధన లాభాధిపతి అవ్వడం వల్ల గురువుడు మంచి విద్య, మంచి గురువు లభించడం ఆ విధంగా బాగుంటుంది. దాని తర్వాత శని మహాదశ స్టార్ట్ అయిపోద్ది. అంటే ఇంచుమించుగా మనకి వీడికి 35, 36 సంవత్సరాలు రాబోతులకి బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతుంటాడు. మరి వివాహం కూడా తొందరగా అవుతూ ఉంటుంది. తొందరగానే విదేశీయానం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా కుంభరాశిలో ఒకే రాశి అయినప్పుడు కూడా మరి ధనిష్ట శతభిష నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జీవన విధానం ఒక విధంగా సాగుతుంటుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జీవన విధానం కూడా బ్రహ్మాండంగా మరి వాళ్ళకి ఈ 10th వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత అంటే ఇంచుమించుగా మనకి అదొక 16, అది 19, 35 నాటికి చాలా వరకు వివాహం, సంతానం అంతా కూడా కలిగి మొత్తం ఇల్లు కూడా కట్టేసుకొని సెటిల్ అవుతాడు. 35 నుంచి 52 మధ్యలో అది వ్యాపార పరంగానో, ఆలోచన పరంగానో, ఇన్వెస్ట్మెంట్ పరంగానో జాగ్రత్తగానే ఉంటాడు. 52 నుంచి 59లో జరిగే కేతు మహాదశ కొద్దిగా ఆధ్యాత్మిక టర్న్ తీసుకున్నా, మళ్ళీ 59 నుంచి వచ్చే శుక్ర మహాదశ ఒక 20 సంవత్సరాలు కాబట్టి ఇంచుమించుగా 80 సంవత్సరాలు వచ్చేదాకా కూడా జాతకుడు చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఇంచుమించుగా ఇది ఒకే రాశిలో జన్మించిన దశలను బట్టి జీవన విధానం ఆధారపడి ఉంటుంది తప్ప మామూలుగా జరిగే గోచార ఫలితాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం కొంతమంది బాగుండడానికి, కొంతమంది బాగోపోవడానికి కూడా కారణం ఈ విధంగా జరుగుతుంటుంది. అయితే ఎక్కువగా ఈ గోచారం అన్నది చంద్రుడిని బేసి మనం చెప్తూ ఉంటాం కాబట్టి అది మనస్సు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దానికి ఎక్కువగా ఫీల్ అవుతుంటాడు. అది ఇమీడియట్గా ఫలితం ఇస్తుంటుంది. కాబట్టి బాగున్నా వెంటనే సంతోషిస్తుంటాడు, బాగోపోయినా ఇబ్బంది పడుతుంటాడు. అదే దశా సిస్టమ్ అలా కాదు. దశా సిస్టమ్ అంతా కూడా మరి ఎక్కువ కాలం సాగుతూ ఉంటుంది. సుమారుగా ఈ ఎక్కువ ఒక 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, శుక్రదశ 20 సంవత్సరాలు సాగుతుంటుంది. కాబట్టి అది ప్రొలాంగ్గా అవి జాతకంలో ఇచ్చే ఫలితం కూడా ఇమీడియట్గా ఇవ్వవు. జాతకుడిని బాగా సాగదీసి అతన్ని క్రమశిక్షణలో పెట్టి వాటికి అనుకూలంగా మార్చుకొని జాతకుడు వాటికి ప్రిపేర్గా ఉన్నప్పుడు కంపల్సరిగా యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. యోగానికి శుక్ర మహాదశ వచ్చింది, జాతకుడు సినిమా రంగంలో ప్రవేశిస్తాడు. ఎమ్మటనే రాదు. అనేక రకాల పరీక్షలు, అనేక రకాల ట్రైనింగ్లు బాగా అన్ని విషయాల్లో కూడా ఆరితేరిన తర్వాత చివరిలో సక్సెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఆ దశ జాతకుడిని తన ఆధీనంలో తీసుకొని జాతకుడిని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఇబ్బందులు పెడుతూ ఉంటుంది, సక్సెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కుంభరాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. వీళ్ళకి ఎప్పుడూ కూడా జీవితం ద్వితీయార్థమే బాగుంటుంది. శని కూడా ఈ రాశికి రాశ్యాధిపతి వల్ల శని ఇచ్చే ఫలితాలు కూడా ఎప్పుడు స్లోగా ఉంటాయి. కాబట్టి నిరంతరం ఈ రాశి వారు శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శివుణ్ణి ఎక్కువగా పూజించుకోవడం చేయడం మంచిది. ప్రతినిత్యం కూడా శివాలయాన్ని దర్శించుకోవడం, వీలైతే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం, శివుణ్ణి సాధ్యమైనంత వరకు అభిషేకాలతో పూజ చేసుకోవడం వల్ల కంపల్సరీగా జాతకుడు జీవితంలో ప్రథమా భాగం ఎలాగున్నప్పుడు కూడా ద్వితీయార్థంలో అభివృద్ధి చెంది మరి అనుభవపూర్వకంగా జీవితాన్ని జాగ్రత్తగా గడిపే అవకాశం ఉంటుంది. జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జూలై నెల ప్రారంభం నుంచే శనిగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక 4 నెలల నుంచి 5 నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అయితే శని ప్రస్తుతం వక్రగమనంలోకి మారడం జరిగింది 30వ తారీఖు జూన్ నుంచి. అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాశులకే ఉంటుంది, కొన్ని రాశులకి ఉండదు అని అనుకోవడానికి ఏమీ లేదు. అంటే 3, 6, 11లో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి. కానీ అన్ని రాశుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారాడో అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు,
ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు. అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు. ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే 120 రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం, సూర్యోదయానికి ముందే మేల్కోవడం, మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు. అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలైతే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవానుడు ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవనివ్వండి, భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు. వక్రించి ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే 100% ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.